హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నా డైలీ రొటీన్ని చూస్తారు. మేము రీసెంట్గానే మొక్కలను తీసుకొచ్చాము. అందులో బోన్సాయి మొక్క ఒకటి తీసుకొచ్చాము. దానికి కొద్దిగా ట్రిమ్ చేసి రెగ్యులర్గా వాటర్ చేసినట్టయితే అది మంచి షేప్లోకి వచ్చి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మొక్కలు కట్ చేయడానికి సెపరేట్గా సిజర్ ఉంటుంది. అది చాలా షార్ప్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా దూరంగా ఉంచాలి. ఇక్కడైతే పక్షుల కోసం ధాన్యం కుచ్చు ఏర్పాటు చేశాము. దీనిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. చాలామంది ధాన్యం పన అని కూడా అంటారు. మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. చూసారా, పక్షులు చాలా టాలెంటెడ్గా లోపల గింజని మాత్రమే ఒలుచుకుని పైన ఒడ్లు తుక్కుంటుంది చూసారా, దాన్ని విడిచిపెట్టేస్తుంది. వీలైతే మీరు కూడా పక్షుల కోసం ఏదైనా ఆహారాన్ని ఏర్పాటు చేసుకోండి. అది ధాన్యం కుచ్చులే పెట్టవలసిన అవసరం లేదండి. బియ్యం గింజలు పెట్టచ్చు, ఇంకా మనకి రైస్ వండుకుంటాం కదా, రైస్ పెట్టచ్చు, అలా ఏదైనా పెట్టచ్చు. ఇక్కడైతే వాతావరణం ఇప్పుడిప్పుడే కొద్దిగా చల్లబడుతుంది. మబ్బులు కమ్మేశాయి. వెదర్ చూడడానికైతే చాలా బాగుంది. వర్షం పడేలా ఉంది. మీ సైడ్ వెదర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూస్తూ ఉండగానే ఒక హాఫ్ అన్ అవర్లోనే చాలా పెద్ద వర్షం వచ్చేసింది. చాలా రోజుల తర్వాత వర్షం వచ్చింది కాబట్టి చాలా హాయిగా అనిపించింది. ఇక్కడైతే నాకు పుట్టింటి నుంచి మా బ్రదర్ వచ్చాడు. పుట్టింటి నుంచి ఆడపిల్లలకి ఎవరైనా వస్తే ఇంతే కదా, మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా? మీకు ఎవరైనా వస్తే ఇలాగే తీసుకొస్తారా? ఇక్కడ పచ్చళ్ళు పంపించారు మా పేరెంట్స్. టమాటో పచ్చడి, అల్లం పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇంకా పిల్లలు తినడానికని స్నాక్స్, రవ్వ లడ్డులు, వెన్నుండలు అంటారు వీటిని, పంచదార గవ్వలు, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసి పంపుతూ ఉంటారు. మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా కొత్త ఆవకాయ రుచి దేనికి రాదండి. ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ టైము నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కిచెను ఎప్పటికప్పుడు వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత సెట్ చేసుకుని ఉంచుకున్నట్టయితే మనకి నెక్స్ట్ చేసే వంట చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను స్టీల్ కుక్వేర్ ఒక దాన్ని పర్చేస్ చేశాను, అదే చూపిస్తున్నాను. ఇవి చాలా దలసరిగా ఉన్నాయి. ట్రైప్లే అంటున్నారు కదా, అవి అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉంటాయి. ఇంకా ఇక్కడ మన ఏవైనా కొత్తవి వెజల్స్ ఏమైనా తీసుకున్నప్పుడు స్టీల్వి కానీ ఇత్తడివి కానీ ఏమైనా తీసుకున్నప్పుడు వాటిపైన స్టిక్కర్లు వేస్తూ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా నీట్గా రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ ఒక టిప్ షేర్ చేస్తున్నాను. ఒక టిష్యూ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఆయిల్ ఒక డ్రాప్ వేసుకుని దాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆ ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టాలి. లైట్గా హీట్ అయిన తర్వాత ఏదైనా షార్ప్గా ఉండే నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ దాన్ని పైన కొద్దిగా ట్విస్ట్ చేస్తే అది ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది. ఎక్కడ కూడా అంటుకోకుండా కంప్లీట్గా రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది. అదే కనుక మనం ఇలా చేయకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసినట్టయితే అది అంత పర్ఫెక్ట్గా రిమూవ్ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయిందో. ఇంకా నేను ఆయిల్ అప్లై చేయకుండా తీసింది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా రిమూవ్ చేసేస్తే కొంచెం ప్యాన్కే ఉండిపోయి కొద్దిగా రిమూవ్ అయిపోయి వస్తుంది. ఇలా చేయడం వల్ల అది స్క్రాచెస్ పడిపోయి అంత నీట్గా అనిపించదు ప్యాన్ పైన. అలా కాకుండా మనం ఆయిల్ కనుక అప్లై చేసి హీట్ చేసిన తర్వాత తీసినట్టయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఆయిల్ అప్లై చేసి వెనక సైడ్ నుంచి కొద్దిగా హీట్ ఇస్తాను. అప్పుడైతే చాలా ఫాస్ట్గా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే కనుక ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ఇంకా ఇక్కడైతే నేను కొత్త వెజల్స్ ఏదైనా తీసుకొచ్చినట్టయితే వాటిని పచ్చి పాలతోటి క్లీన్ చేసుకునే అలవాటు నాకుంది. ఫస్ట్ పచ్చి పాలను వేసి అలా స్ప్రింకిల్ చేసి తర్వాత వాటర్తో వాష్ చేసుకోవడమే. ఇలా చేయడం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను కొత్త ప్యాన్లో పొటాటో ఫ్రైని చేస్తున్నాను. పొటాటో ఫ్రై చేసిన తర్వాత ఈ ప్యాన్ స్టిక్ అవ్వకుండా వచ్చిందా లేదా అన్న ఫీడ్బ్యాక్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను కట్ చేసుకున్న పొటాటోస్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ని నేను వేస్ట్ చేయకుండా మొక్కలకి యూస్ చేసుకుంటుంటాను. ఏ వెజిటేబుల్ అయినా సరే వాష్ చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్ళైనా సరే వాటిని మొక్కలకి వేసుకున్నట్టయితే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇంకా మనం ఏమైనా ఫ్రూట్స్, ఫ్లవర్స్, ప్లాంట్స్ ఏమైనా వేసినట్టయితే ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడైతే బంగాళదుంపల్ని క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నట్టయితే మనకి బంగాళదుంప ఫ్రై అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. దుంపలు వాష్ చేసిన తర్వాత వాటరు క్లియర్గా కనిపించాలి. లైట్గా కూడా వాటర్ వైట్ కలర్లో మసకల కింద కనిపించకుండా ఉన్నట్టయితే మనకి బంగాళదుంప ఫ్రై అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని దానిపైన కడాయి పెట్టుకుని బంగాళదుంప ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. ఈ కడాయి ట్రైప్లే వచ్చిందండి. ఇది నేను మామూలుగా లోకల్ స్టోర్స్లో స్టీల్ సామాను షాప్లోనే తీసుకున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో బ్రాండెడ్ వెజల్స్ కూడా తీసుకునే ప్లాన్ ఉంది నాకు ఇది బాగుందా అది బాగుందా అనే రివ్యూ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఆన్లైన్ ప్రోడక్ట్స్ అవి ఎలా ఉంటాయో నాకైతే ఐడియా లేదు, కానీ ఇదైతే మట్టుకు స్టిక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోయిందండి. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే కనుక మనకి ఇదే సైజు, ఇదే సెంటీమీటర్స్ ఉన్న కడాయి ఆన్లైన్లో అయితే 2000 అబోవ్ అయితే ఉందండి. నాకు లోకల్ స్టోర్స్లో కూడా 2000 చెప్పారు. బార్గెన్ చేస్తే కనుక నాకు 1600 తీసుకుని ఇదైతే సేల్ చేశారు. ఆన్లైన్ స్టోర్లో అయితే మనకి బార్గెన్ చేయడానికి ఉండదు కాబట్టి నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కొద్దిగా పసుపు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ పసుపు వేయడం వల్ల బంగాళదుంపలైనా ఎగ్స్ అయినా అంటుకోకుండా అడుగున పొడి పొడిలాడుతూ వస్తాయి. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకుంటాం కదండి, అప్పుడు కూడా పసుపు కొద్దిగా యాడ్ చేసుకుని ఫస్ట్ అది ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఎగ్స్ కూడా అతుక్కోకుండా వస్తాయి. ఇక్కడైతే బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకుని ఒక్కసారి కదుపుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడా కూడా అతుక్కోకుండా వస్తుంది. ఆయిల్ కూడా చాలా తక్కువే పట్టేలా ఉంది. నేను అయితే ఎక్కువ యాడ్ చేసేసాను, ఫస్ట్ టైం కదా తెలియక. చాలా తక్కువ ఆయిల్తో ఇది స్టిక్ అవ్వకుండానే కుక్ అయిపోతుంది. సేమ్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూస్ చేసినట్టే ఉంది. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇంకా రుచికి తగినట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం అయితే ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేయాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత సిమ్ని హైలో పెట్టుకుని ఫ్రై అయినిచ్చినట్టయితే బంగాళదుంప ముక్కలు చాలా క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇలా చేసినట్టయితే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇంకా బంగాళదుంప ఫ్రైని వేరే రకంగా కూడా చేస్తారండి. బంగాళదుంపల పైన ఉన్న పొట్టును ఉంచేసి ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీ ఎలా చేయాలనేది మీకు షేర్ చేస్తాను. కర్రీ కంప్లీట్ అయిపోయినా కూడా ఎక్కడా కూడా అతుక్కోకుండా వచ్చిందండి. ఇదైతే తీసుకోవచ్చని నేను రికమెండ్ చేస్తాను. దీని మీద ఎటువంటి బ్రాండ్ నేమ్స్ అయితే లేవండి. ఈ కుక్వేర్ సెట్ ప్లెయిన్గా ఉంది. ఇక ఇప్పుడు డిన్నర్ చేసేసి మేమైతే బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. మేము ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టవలసిన అవసరం లేకుండా ఇక్కడ డైనింగ్ సెటప్ చేసుకున్నామండి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడే కిచెన్ ప్లాట్ఫామ్కి
అటాచ్ చేసి ఉండేలాగా ఒక గ్రానైట్ స్టోన్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయించుకున్నాము. మాకు ఇక్కడ ప్లేస్ చిన్నది రావడం వల్ల డైనింగ్ టేబుల్ పెట్టే అవకాశం చాలా తక్కువ, కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాము. ఇంకా దీన్ని ఒక హై చైర్తో పేరప్ చేసాము. సో లుక్ చాలా చాలా ఎలిగెంట్గా అనిపించింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఒక గ్లాస్ బ్రేక్ అయిపోతే దాన్ని నేను పప్పులతో డెకరేట్ చేసుకున్నాను. డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇక్కడ టెంపరీ టాటూస్ అని వేస్తున్నారండి. 1 వీక్ ఉంటుందని చెప్పారు. 1 వీక్ అయితే లేదు, 2 డేస్కే పోయింది అది. ఇక ఇక్కడైతే మేము బాణాలు వేస్తున్నాము. మా బాబుకి చాలా ఇష్టం ఇలా వేయడం అంటేని. కాకపోతే ఏది కూడా తగలలేదండి, ఒక్క ప్రైజ్ కూడా రాలేదు. ఇక రైడ్స్ ఎక్కుతానంటే ట్రైన్ ఎక్కించాము. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయండి. జైంట్ వీల్ ఎక్కుతానన్నాడు, అది అంత సేఫ్ కాదని అనిపించింది నాకు. ఇంకా చిన్నపిల్లలు కదా ఎందుకులే అనిపించింది, అందుకే ట్రైన్ ఎక్కించాను. ఇంకా బోటింగ్ కూడా ఇక్కడ పెట్టారు. నేల మీదే వాటర్ బయటికి రాకుండా క్లాత్స్ తోటి సెక్యూర్ చేసి ఇక్కడ పూల్ లాగా అరేంజ్ చేశారండి. దీనిలో బెలూన్స్ కూడా షూట్ చేసాము. ఈ బెలూన్స్ అవి షూట్ చేసిన తర్వాత పెద్దగా స్టాల్స్ ఏమీ లేవండి. ఇంక ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.